హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు టెక్ ఈజీ బ్రెయినియాక్. మీకు థంబ్నెయిల్ చూసి అర్థమయ్యే ఉంటుంది ఈ వీడియో దేని గురించో. సో ఎవ్రీడే నా డైలీ వ్లాగింగ్ కాకుండా కొంచెం టెక్ రిలేటెడ్ అంటే ఈ పేజ్కి కంటెంట్ రిలేటెడ్ ఏదైనా ఎంటర్టైన్మెంట్ వీడియో చేద్దామని చూస్తున్నా. సో టైంకి ఒక ఆపర్చునిటీ వచ్చిందనమాట. సో లేట్ చేయకుండా లెట్స్ గో టు టీవర్క్స్. సో టీవర్క్స్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి చెప్తున్నా. టీవర్క్స్ అనేది ఇండియాస్ లార్జెస్ట్ ప్రోటోటైపింగ్ సెంటర్. సో ఒకవేళ ఒక స్టార్ట్అప్ ఫౌండర్కి ఒక ప్రోడక్ట్ డెవలప్ చేయాలి. సో ఇప్పుడు ఆ ప్రోడక్ట్ డెవలప్ చేయడానికి మల్టిపుల్ వర్క్స్ ఆఫ్ క్రాఫ్ట్మెన్షిప్ వచ్చి ఉండాలి, లేదంటే మల్టిపుల్ క్రాఫ్ట్స్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో అప్పుడు తను ఫేస్ చేసే ఛాలెంజెస్ని తీసేయాలి కొంచెం. ఎందుకంటే ఆల్రెడీ ప్రోడక్ట్ బిల్డింగ్ చాలా టఫ్. ప్రోడక్ట్ని ప్రోటోటైప్గా మార్చడానికి చేసే ఛాలెంజెస్ని తీసేయాలి అని చెప్పి పెట్టారనమాట. సో ఇందులోనే మెటల్స్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాబ్రికేషన్, కట్టింగ్స్, పెద్ద పెద్ద మెషిన్స్తో ఏదైనా ప్రోటోటైప్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం తెచ్చి పెడతారనమాట. సో దట్ ఒక సింగిల్ ప్లేస్లో దానికి సంబంధించిన ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళు ఉంటారు, అండ్ ఆ మెషిన్స్ని ఆపరేట్ చేసే వర్కర్స్ కూడా ఉంటారు అనమాట. సో ఇదే టీవర్క్స్. పార్కింగ్ నుంచి చూడొచ్చు ఎలా ఉంటుందో వ్యూ. ఈ టీవర్క్స్ అండ్ టీహబ్ పక్క పక్కన, అండ్ మిగతా కార్పొరేట్ బిల్డింగ్ ఒకటి ఉంది. టీవర్క్స్ వచ్చేసి 3 floors ఉంటుంది అండ్ టీహబ్ 10 floors. ఫోటోలో 2 చిన్నగా కనిపిస్తాయి, అంటే స్పేస్ చాలా పెద్దది కాబట్టి నేను అలానే అనుకున్నా, కానీ ఒక్కసారి లైవ్లో చూస్తే తెలుస్తుంది బిల్డింగ్స్ ఎంత పెద్దవో. సో ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఒక టాక్ ఉందన్నమాట ఈరోజు ఆన్ IoT బేసిక్స్. చాలామంది స్టార్ట్అప్ ఫౌండర్స్ వచ్చారు, స్టూడెంట్స్ వచ్చారు, అండ్ ప్రొఫెషనల్స్ కూడా వచ్చారు IoT గురించి తెలుసుకోవడానికి. సో లాస్ట్కి ఏంటంటే కమ్యూనిటీ బిల్డింగ్ సెషన్ ఉండే, అంటే వేరే వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో ఏమైనా తెలుసుకోవచ్చు. సో అందుకని వచ్చామన్నమాట, వేరే వాళ్ళు మనకు కలుస్తారేమో అని చెప్పి. అందరూ గ్యాదర్ అయ్యే లోపు అలా టూర్ చేద్దామని చెప్పి వెళ్ళాం. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇవన్నీ ప్రోటోటైప్స్, సక్సెస్ఫుల్ ప్రోటోటైప్స్ డెవలప్డ్ ఇన్ టీవర్క్స్. డ్రోన్స్ కానీ డిఫరెంట్ ప్రోటోటైప్స్ మెషిన్స్ అవన్నీ పెట్టారనమాట. ఇక్కడ చాలా ప్రోటోటైప్స్ ఉన్నాయి. స్టీరియోగ్రాఫ్ అని ఒకటి ఉంది స్టార్ట్అప్, తర్వాత స్మార్ట్ డస్ట్బిన్, లిఫ్ట్ ఇట్ అప్ అని అన్ని ప్రోటోటైప్స్ ఉంటాయి అనమాట. దెన్ ఇలా ఎంట్రన్స్లో టీవీ ఉంది. ఈ టీవీలో ఏంటంటే ఈ మంత్ టీవర్క్స్లో జరిగే ఈవెంట్స్ అన్ని గురించి ఉంటుంది అనమాట, డే టు డే. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు యాడ్, మాకు క్లాస్లో చెప్పారు ఈ మంత్ July 13, 2024 రోజు మేక్ ఇట్ మెట్రో అనే ప్రోగ్రామ్ ఉంది. ఆ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారంట, ఎవరైనా వెళ్ళొచ్చు. అండ్ అందులో ప్రోటోటైపింగ్ డిస్ప్లే ఉంది అండ్ డిఫరెంట్ మెషినరీ డిస్ప్లేస్. సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా వెళ్ళొచ్చు, అందరికీ ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ ఉంటుందని చెప్పారు. దెన్ ఫస్ట్ రూమ్ వచ్చేసి అడ్వాన్స్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్. ఇక్కడ చాలా ప్రోటోటైప్స్ ఉన్నాయి. ఇదొక బర్డ్ స్టాండింగ్ ఆన్ ద సర్ఫేస్. మీరు కొంచెం డిఫరెంట్ యాంగిల్లో నుంచి చూస్తే తెలుస్తుంది అనమాట. ఈ బర్డ్ని ఇక్కడ ఎందుకు పెట్టారంటే, ఆ బర్డ్లో చూడండి మీరు ఎంత కాంప్లెక్స్ షేప్స్ ఉన్నాయో. సో ఆ కాంప్లెక్స్ షేప్స్ కట్ చేసే మెషినరీ టీవర్క్స్లో ఉంది అని చెప్పడానికి డిస్ప్లేస్ పెడతారనమాట. అదేదో ఫ్యాన్సీగా పెట్టడానికి కాదు. అంటే స్టార్ట్అప్ ఫౌండర్ వస్తే వాళ్ళకి కావాల్సిన షేప్ ఇక్కడ ఉందా, ఆ షేప్ కట్ అవుతుందా లేదా అనేది తెలిసిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మల్టీ గిటార్. నార్మల్గా మనకి ఒక సింగిల్ హ్యాండ్ గిటార్ చూస్తాం, ఒక్కరే ప్లే చేసేది, కానీ ఇది మల్టిపుల్ పర్సన్స్ గిటార్ ప్లే చేయొచ్చు అనమాట. అండ్ మిగతా ఇక్కడ మల్టిపుల్ ప్రోటోటైప్స్ ఉన్నాయి. ఇవన్నీ షేప్స్ని డిస్ప్లే చేస్తున్నారు, అంటే ఎంత డిఫరెంట్ షేప్స్ని కట్ చేసే మెషినరీ ఉంది టీవర్క్స్లో అని చెప్పేసి. అండ్ ఆ తర్వాత మెటల్ షాప్స్. ఇందులో అన్ని మెటల్కి సంబంధించిన మెషినరీ, టూల్స్ అండ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. బెండింగ్, పెద్ద మెషిన్ బెండింగ్స్ కానీ, ఫిట్టింగ్స్ కానీ, కట్టింగ్స్ కానీ, పెద్ద ఇండస్ట్రీ లెవెల్ మెషినరీస్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ ప్రోటోటైప్స్ అనేవి ఇవన్నీ డిస్ప్లే చేశారు అక్కడ ఆ మెటల్ షాప్లో. ఈ స్వాన్ని గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుతున్నాను. సో ఇంతలోనే మా క్లాస్ స్టార్ట్ అయిపోయింది. ఈ మధ్యలో డిస్కషన్ చేస్తున్నప్పుడు అనమాట ఈ వీడియోస్ అన్ని. సో ఒక్కసారి క్లాస్ అయిపోయాక ఫైనల్ ఫ్లోర్కి వెళ్ళిపోయా. ఈ ఫస్ట్ అనేది క్రాఫ్టింగ్. ఈ క్రాఫ్టింగ్ అంటే ఈ పాటరీ, క్రాఫ్ట్స్ ఇవన్నీ ఎవ్రీడే సెషన్స్, ఎవ్రీ సాటర్డే సెషన్స్ ఉంటాయి. ఒకవేళ మీకు ఎవరికైనా పాటరీ అవన్నీ ఇంట్రెస్ట్ ఉంటే మన వెబ్సైట్ చూడండి, బిగినర్ టు అడ్వాన్స్డ్ వరకు ఉన్నాయి. ఒకవేళ మీరు వెళ్తా అంటే వెళ్ళండి, ఎవ్రీ సాటర్డే ఉంటాయి క్లాసెస్. సో ఇక్కడ రెగ్యులర్గా మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు, వాళ్ళ వెబ్సైట్లో ఉన్నాయి. ఇక్కడ చూడండి యూసీ వెనమ్. ఇది ఒక మట్టితోనే చేశారు, కలరింగ్ చేశారు, బాగుంది కదా, చూడడానికి చాలా బాగుండే. అంటే అట్లాంటివి కూడా చేసామని సో అలాంటి వరకు. నెక్స్ట్ ఆన్ టు రోబోటిక్స్ అండ్ 3D ప్రింటింగ్. ఇవి చూడండి, ఇది టర్మినేటర్ ఫేస్, రోబోట్ ఫేస్ అనుకో, టర్మినేటర్ ఫేస్, అండ్ ఇది గాడ్జిల్లా. సో ఇవన్నీ చూడండి, ఇవి ఎందుకు పెట్టారు, సేమ్ మనం కింద చూసినట్టే ఆ బర్డ్ లాగానే. అంటే ఇంత కాంప్లెక్స్ షేప్స్ని కూడా 3D ప్రింట్ చేస్తాము. ఎడ్జెస్ కానీ, స్మూత్ సర్ఫేసెస్ కానీ. ఇప్పుడు ఆ ఫేస్ చూడండి, కర్వ్ రావాలి కదా, కర్వ్ కూడా కరెక్ట్గా ప్రింట్ అవుతుంది ఇన్ డీటెయిల్గా అని చూపించడానికి పెడతారనమాట ఇవన్నీ. అండ్ యూ కెన్ సీ సంథింగ్ ప్రింటింగ్ ఇన్సైడ్. లాస్ట్కి ఈ రోబోట్ చూడండి, అండ్ అది కత్తి అలా ఎందుకు పట్టుకుందో నాకైతే తెలీదు,
కానీ చూడడానికి బాగుంది, అందుకే మంచి ఫోటోలు దిగిన. సో చిట్టి రోబోలాగా ఉంది కదా చూడడానికి. నెక్స్ట్ ఈ జేసీబీ కుదాయి చూడండి టీవర్క్స్లో, అంటే ఆ మిషనరీని అటు ఇటు తీసుకెళ్ళడానికి యూజ్ చేస్తారనమాట. ఇందాక ఒక స్క్వాన్ గురించి మాట్లాడదాం అన్నా కదా, ఇది చూడండి ఇక్కడ హైటెక్ మెషినరీతో జ్యువెలరీని కూడా డిజైన్ చేస్తారు. ఎందుకు అంటే ఇప్పుడు నార్మల్గా ఏదైనా పెద్దగా ఐడియా లేదు దీని గురించి, కానీ ఒక కాంప్లెక్స్ షేప్ జ్యువెలరీ కాంప్లెక్స్ షేప్స్ ఉంటాయి కదా, సో ఆ కాంప్లెక్స్ షేప్స్ని నార్మల్గా గోల్డ్ స్మిత్ చేస్తారు. కానీ ఒక గోల్డ్ స్మిత్ కాకుండా ఒక మెషినే చేస్తే ఇంకెంత హై డెఫినేషన్గా వస్తుందని టీవర్క్స్లో ఇది ఉంది. ఇందాక మనం ఫ్యాన్ చూస్తాం కదా, అదొక సిల్వర్ మెటీరియల్తో క్రాఫ్ట్ చేసింది అది. అండ్ ఇంకా 2 రూమ్స్ ఉండే ఎలక్ట్రానిక్స్ అండ్ వుడెన్ షాప్. ఎలక్ట్రానిక్స్లోనేమో మొత్తం బోర్డ్స్ ఉంటాయి, ఆర్డినో బోర్డ్స్, మొత్తం సర్క్యూటరీ అవన్నీ. అది బోరింగ్ ఉండే, అందుకే నేనేం పెద్ద వీడియోస్ రికార్డ్ చేయలేదు. సో దెన్ వి లెఫ్ట్ టీవర్క్స్ టు ఈట్ సంథింగ్ అండ్ తిన్నాం కొంచెం. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఒకవేళ మీకు వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెక్ ఈజీ బ్రెయినియాక్ అండ్ సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వన్.